పెన్షనర్స్‌కి ఒకటి చెల్లింపు డీఏ ప్రకటన అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో, వీడియో స్కిప్ చేయొద్దండి. అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఎప్పటికప్పుడు పొందవచ్చును. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు. ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పెన్షనర్స్‌కి ఒక భారీ గుడ్ న్యూస్ అయితే రావడమే జరిగింది. సో, ముఖ్యంగా ఒక డీఏ విడుదలకు సంబంధించి రంగం అయితే సిద్ధమైనట్టుగా ఒక తాజా సమాచారం అయితే చూస్తున్నాం. ఇది ఒక భారీ గుడ్ న్యూస్. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి పెన్షనర్స్‌కి ఈ యొక్క డీఏ బకాయికి సంబంధించిన లైన్ అయితే క్లియర్ అయింది చూడొచ్చు. అదేవిధంగా పీఆర్సీ కమిషన్ పైన కూడా మనకి కీలక నిర్ణయం తీసుకోవడమే జరిగింది. ఇప్పటికే పెన్షనర్స్‌కి భారీగా హామీలు అయితే కూటమి ప్రభుత్వం ఇచ్చినట్టుగా సమాచారమే చూడొచ్చు. ముఖ్యంగా మనకి పెండింగ్ డీఏలతో పాటు అదేవిధంగా బకాయిలు, అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కి సంబంధించి అందిస్తామని చెప్పిన నేపథ్యంలో ముఖ్యంగా ఒక డీఏ విడుదలకు సంబంధించి ముఖ్యంగా మనకి అధికారిక ఉత్తర్వులు అయితే రానున్నాయి ఫ్రెండ్స్. సో, ముఖ్యంగా ఈ యొక్క డీఏ ఎంత పర్సెంట్ ఇస్తారు అన్న దానిపై కూడా మనకి స్పష్టత అయితే రానుంది. అదేవిధంగా మనకి పీఆర్సీకి సంబంధించి కమిషనర్ మనకి రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త పీఆర్సీ కమిషన్ కూడా ఏర్పాటుకు సంబంధించి నిర్ణయం వెలువడే అవకాశం అయితే ఉందని చెప్పి ఒక అధికారిక న్యూస్ అయితే చూస్తున్నాం. సో, ముఖ్యంగా ఇది ఒక భారీ గుడ్ న్యూస్‌గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వెయిట్ చేస్తున్న వారికి లైన్ అయితే క్లియర్ అయింది. థాంక్స్ ఫర్ వాచింగ్. నైస్ డే టు ఆల్.